రెడ్డికి నా అభినందనలు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువుల కన్నా నా ఆత్మ ఫస్ట్ జ్ఞానం గురించి తెలియదు. నేను బసవనగడలో కిరాణా షాప్ పెట్టేది. ఆ షాప్ దగ్గరికి మేము వస్తుంది మేడం. ఎందుకు కానీ వాటిలో ఉంటావు, ఎప్పుడు చేస్తాను ఉంటావు. ఒకసారి ధ్యానం చేసుకోండి. ఏలేదంటే నాకు ఇంకా కాళ్ళు చేతులు ముడుస్తుంది, కూర్చోవాలంటే కూడా నీరసంగా ఉంటుందని చెప్తే ధ్యానం చేస్తుంటే ధ్యానం చేస్తుంటే కూడా కొంచెం కూర్చున్నట్టు ఇక్కడ అనిపిస్తుంది. మరి పెట్టి పడుకుంటుంది. అయితే ఒకసారి పెళ్ళిళ్ళకి దొరకపోయింది. కట్టాల ఇంటికి కట్టాల దొరకపోయినాక ఆడ చేసినాక నాకు బాగా జ్ఞానం గురించి తెలిసిపోయింది. ఇంకా జ్ఞానం బాగుంది. కాళ్ళు చేతులు అసలు కింద కూర్చొని కింద రాకుంటుండే నా కాళ్ళు అంత నొప్పులు ఉండే. జ్ఞానం చేసుకున్నాక కుర్చీలో కూర్చుంటేనే కూర్చొని వస్తుండే, కింద అసలే రాదు. మూల చేతులు చెప్తే కొద్ది రోజులకు పరిచయమైనాక మూల చైతన్య పెరుగులకు పోయినాం. అది వీళ్ళ ఇంటికి మూల చైతన్య పెరిగిందని పెరిగింది. అడిగి పోయి చేసుకున్నాక నా కాళ్ళ నొప్పులు పోయినాయి. షుగర్ బీపీ కంట్రోల్ అయింది. ఏ నొప్పులు లేవు నాకు. ఎంతసేపు కూర్చోన్నా సక్రమంగా పెట్టుకొని కూర్చుంటారు. ఈ సార్ వాళ్ళు మనకి ఏది తెలియని విషయం ఉన్నా మంచిగా చెప్తారు. మనం పోయి మన నొప్పులను తక్కువ చేసుకోవాలంటే మూల చైతన్య పెరుగులో పోయి ధ్యానం చేసుకోవటం. మూల చైతన్య పెరుగులో పోయి మన నెత్తి నొప్పి, మన కాళ్ళ నొప్పులు, మనకున్న జబ్బులు ఏదో తగ్గించుకోవాలంటే మూల చైతన్య పెరుగులో పోయి ధ్యానం చేసుకొని ఈ మేడం వీటిని ఫుడ్ తిని వస్తే మన రోగాలలో పోతాయి. కానీ నేను ఇంతసేపు మాట్లాడడానికి రాకుండా మూల చైతన్య పెరుగులో పోయినాక నాకు బాగా అనుభవాలు అనేవి మాట్లాడగలుగుతున్నాను. అసలు కొంచెం ఎవరితో గట్టిగా మాట్లాడితే ఏడుపు వస్తుంది నాకు. మా పిల్లలు ఇంకా గర్వించినా ఏడుపు వస్తుంది. ఇప్పుడు ఏడుపు అంటే రాకుండా నేను ఎంత గట్టిగా మాట్లాడు ఏడుపు రాకుండా అయింది. ఏడుపు ఎక్కడ వైద్యం. అందుకే మీరు కావాలంటే నా ఎవరి మూల చైతన్య పెరుగులకు రాని ధ్యానం చేసుకోండి. మీ రోగాలలో తగ్గించుకోండి. ఈ మేడం పెట్టిన ఫుడ్ తింటుందంటే మీ రోగాలలో తక్కువ వచ్చేవి, మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. నాకు అనుభవం